హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ముదే బస్కని ఫ్రెండ్స్. ఇవాళ మనకైతే అండ్ ప్రకాశ్ అన్న డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. మొత్తానికి అయితే 7 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే 2 సూడి ఉన్నాయి, మీతో వచ్చేసి పాల ఆవులు అయితే ఉన్నాయి. మనకైతే పాలిచ్చేవాళ్ళు పాలు కూడా చెక్ చేసుకోవచ్చు. అదేంటి వచ్చేసి ఇక్కడ ధరలు అయితే అండ్ 50,000 నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే ప్రైజ్ అయితే అండ్ ఇక్కడ మనకి ఒక్కొక్క అవకాశాలు అయితే అడుగుదాం రండి. ఓకే, నెచ్చుకోవాలి ఫస్ట్ వీడియో ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, నాకు హ్యాపీ ఎప్పుడు బెల్లాగా తెచ్చుకోండి. ఓకే, నెచ్చుకోవాలి రండి. కొత్తగా విషయాలు ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే అన్న, నమస్కారం అన్న. మొత్తానికి మన తాను ఎన్ని ఆవులు అమ్మకానుకున్నాయి? 7 ఆవులు వచ్చినాయి. ఇవాళ వచ్చేసి ఆదివారం కదా? ఆదివారం. ఓకే, ప్రజెంట్ అయితే మొత్తానికి ఇక్కడ 7 ఆవులు ఉన్నాయి. 7 ఆవులలో మనకైతే చూడే ఉన్నాయి, పాలిచేటి ఉన్నాయి. 5 ఆవులు పాల ఆవులు ఉన్నాయి, 2 ఆవులు చూడి ఉన్నాయి. మొత్తం పాల ఆవులు ఉన్నాయి, 2 ఆవులు చూడా ఉన్నాయి. ధరలు చూడన్నా 50,000 నుంచి 68 వరకు ఉన్నాయి. ఓకే, 50,000 నుండి 68 వరకు అయితే ఉన్నాయి ధరలు అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే మనకు మన అడ్రస్ చెప్పేసానా రైతులకి? మజిల్మాడిపల్లి విలేజ్ అన్న. ఓకే, నందిగా మండల్. ఓకే, షాద్నగర్ తాలూకా, రంగారెడ్డి జిల్లా. ఓకే, రంగారెడ్డి జిల్లా. షాద్నగర్ సంత నుంచి అయితే ఒక 8 కిలోమీటర్లు వస్తుంది. 6 కిలోమీటర్లు వస్తుంది. 7 కిలోమీటర్లు వస్తుంది. అదే షాద్నగర్ నుంచి 9 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. ఒక్కొక్క కథలు అయితే అడుగుదాం రండి. అన్న, మీ పేరు ఏం పేరు అన్న? ప్రకాష్ రెడ్డి అన్న. ఓకే, మన పచ్చావు గురించి చెప్పండి అన్న. పాల వల్ల మీద ఉందన్న. ఇదే లేగ తరుపు లేగ, పండ్లే వేయలే, ఇంకా పండ్లు కూడా చూడాలి. ఓకే, తొలసూరు లేగ అన్న. ఓకే, చూసుకోవచ్చు పండ్లు కూడా. చూసుకోవచ్చు. పాల వల్ల మీదే ఉందన్న. ఓకే, జర తరుపులు కదా, జర చటాయిస్తుంటాయి. తన్నుడు ఎదురుడు పొడుసుడు ఏం లేదన్న, నిదానం ఉంది తడుపు. ఓకే, ఇంకో పట్టుకొని పోతున్నా చూడండి. కాకపోతే తొలసూరు లేగ తొలసూరు లేగ. ఓకే, ప్రజెంట్ చూసుకోవచ్చు. తొలిసూరు లేసే మనకైతే పాల మీదనే ఉందంట. మనకైతే ప్రజెంట్ ఈనలేదన్న, ఒక వారం రోజులు ఉంటుంది అన్న. చూసుకోవచ్చు, ఈనలే అంట మనకైతే. చూసుకోండి, చూడండి మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే అన్న అందాడు ఎంతవరకు ఎక్కువ తన తొలసూరు ఇతల 6 వరకు వస్తుండొచ్చు అన్న. పూటకి 5 నుంచి 6 మధ్యలో ఇస్తుంది. ప్రజెంట్ ఇది క్రాచా జెర్సీనా? జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ కిందకి వస్తా ఉంటుంది ఫ్రెండ్. మనకైతే కనకట్ట వేసుకొని తొలిసూరు లేగా మనకైతే ఒక 6 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. పూటకైతే 2 పూటలు అయితే మనకైతే 12 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు. అందరూ మన అదృష్టం. ఇక ఏమన్నా లేగ అన్న, పాల వల్ల మీద లేగ అసలు పండ్లు కూడా లేవన్నా. ఇది 30-32 నెలల లేగ ఉంటుంది అంతే. మంచి సైజు లేగ అన్న. ఓకే అన్న, ఇది పొడుగునాలు కూడా బాగున్నాయి మనకైతే. తన్నుడు ఎగురుడు ఏం లేదన్న, నిదానం ఉంది తరపు. కాకపోతే కొత్త జాగా కాబట్టి కొంచెం అట్లా చేస్తుంది. కొత్త జాగ్రత్తగా అనిపిస్తుంది. అది తన్నుడు ఎగురుడు పొడుసు ఏది లేదన్న. ప్రజెంట్ మనకి దీనికి ఏం ధర చెప్తున్నాను? చెప్పు, 75,000 చెప్తున్నాను. 68కి ఇస్తా ఫైనల్. ఓకే, 68,000 అయితే ఇస్తాడు అంటే మనకైతే చివరి వరకు అయితే చూడండి. చిన్న ఆవులు కూడా వస్తాయి మనకైతే, అంటే తక్కువ ప్రైజ్ ఆవులు కూడా వస్తాయి. ఓకే, చివరి వరకు చూడండి. ఓకే అన్న, 2వ ఆవు గురించి చెప్పేశానా? ఇననికి ఉందన్న. ఇది వినడానికి ఉంది. కొత్త కడ ఇప్పుడు వస్తుందన్న. ఎప్పుడు 2వ ఈత ఉంటుంది అన్న. ఓకే, 2వ ఈత ఉంటుంది. 2వ ఈత ఉంటుంది. ఆరుపల్ల మీద కడలు అయితే వేస్తున్నాడు. కొత్త కడ వస్తుంది ఇప్పుడు. జెర్సీ క్రాస్ జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ కిందకి వస్తా ఉంటుంది మనకైతే. వినడానికి ఉందన్న ఇది కూడా. కనకట్ట వేసుకోండి. మనకైతే ఇంకా అట్టకాలు తీసుకొచ్చారండి. వినడానికి అయితే ఉందంట ఫ్రెండ్. మనకైతే ప్రజలు అయితే ఇంకా చూసుకోవచ్చు అన్న. అందాడు ఎంతవరకు చెప్పిన రైతుల పాలు? పూట 6 నుంచి 7 మధ్యలో వస్తుంది అన్న. 6 నుంచి 7 మధ్యలో. పాల విషయం చూడన్న, పాల విషయము వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి పాలు వస్తాయి అన్న. కాకపోతే ఆవును సైజుని బట్టి మనం పాలు చెప్తాం అంతే. ఎవరు వాళ్ళ మెయింటెనెన్స్ మంచిగా చేస్తే పాలు వస్తుంది. మామూలుగా మెయింటైన్ చేస్తే మామూలుగానే ఇస్తాయి అన్న పాలు. కాకపోతే ఆవును సైజుని బట్టి, ఆవును బ్రీడ్ని బట్టి పాలు అందాదా చెప్తాం అంతే. చూసుకోవచ్చు, ఒక 6 నుంచి 7 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే. ఈనడానికి అయితే ఒక 1 వీక్ పెట్టుకున్నామా? 3-4 డేస్లో వచ్చేస్తుంది అన్న. ఒక 3-4 రోజులు అయితే టైం పెట్టుకుని ఫ్రెండ్స్. ఈనడానికి అయితే చూసుకోవచ్చు. ఆవులు ఇప్పుడే దిగినాయి అన్న, 1 గంట సేపు అయింది దిగి. ఓకే, లోడ్ ఇప్పుడే దిగిందన్న. ఓకే, దీనికి ఏం ధర చెప్తున్నానా? చెప్పు, 72 చెప్తున్నాను. ఎలాంటి మార్జిన్ లేదంటే 62కి ఇస్తాను. 62,000 ఫైనల్. 62,000కి ఇస్తాను. 62,000 అయితే ఫైనల్ రేట్ అయితే ఇచ్చేస్తామంటే మనకైతే. ఈనడానికి అయితే ఒక 3-4 రోజులు టైం పెట్టుకోండి అంటే. ఓకే, చూసుకోవచ్చు. ఈ విధంగా ఇస్తుంది మనకైతే. క్రాచ్ అప్ బ్రీడ్ అన్నది జెర్సీ వస్తుంది అన్న. జెర్సీ కిందకి వస్తుంది. ఓకే, చూసుకోవచ్చు అన్న. 3వ గురించి చెప్పండి అన్న. మబ్బు లేనిందన్న. ఓకే, ఆడలాగా ఉంది. ఓకే, పొద్దుగల జున్నుపాలు తీసేసిన అన్న. ఓకే, ఒక 6 లీటర్లని ఇచ్చింది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటనా ఈనింది ఎన్నో అవుతానా? 3వ ఈత ఉంటుంది అన్న. 3వ ఈత జెర్సీ వస్తుంది అన్న. మంచి జెర్సీ బ్రీడ్ వస్తుంది. ఓకే, అవి కూడా పొడుగు బాగుందన్న. ఓకే, చూసుకోవచ్చు. అటర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు అన్న. ఎంతవరకు ఎత్తుకొచ్చున్నా మ్యాక్సిమం? 7 వరకు వస్తుంది అన్న. 7 వరకు. పూటకి 7 వరకు వస్తుంది. చూసుకోవచ్చు, 7 వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే. ఈనడానికి ఉంది. ఈనింది అన్న, మబ్బులనే ఈనింది. ఓకే, ప్రజెంట్ ఆడలాగా ఉంది. పాలు తీసేసిన డ్రాప్ లేకుండా తీసేసిన. జున్ను వాళ్ళు కూడా పొద్దుగాల 6 లీటర్ వరకు ఇచ్చిందన్న. ఓకే ఫ్రెండ్స్, మనకైతే ఇది 6 లీటర్ల వరకు అయితే 3 రూపాయలు అయితే ఇచ్చినట్టు మనకైతే. ప్రజెంట్ వచ్చేసి దీని కెపాసిటీ ఎంతవరకు ఉంది రోజు మీద?
ఒక లీటర్ పెంచి ఎక్కువ వస్తుంది అన్న 7 పూటకి 7 14 వరకు వస్తుంది అన్న. ఉన్నది చెప్పేస్తున్నా అన్న అయితే ఆ ముంగలకి వెళ్ళాను ఎంకల్ అట్టర్ కాల్ దీని దూడం దూడన్న ఆడలేగు అల్లే ఓకే దీనికి ఏం ధర చెప్తున్నాను చెప్పు 72,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ 65,000కి ఇస్తాను. 65,000కి ఫైనల్ రేట్. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 65,000 అయితే ఇచ్చేస్తాడంట. ఓకే నావు తన్నుడు ఎగురుడు పొడుచుడు ఏది లేదు. 3 అవుతానా మూడో అయితే ఉంటుంది. ఓకే నిదానం ఉందన్న తన్నుడు ఏది లేదు. ఓకే చూసుకోవచ్చు కూర్చొని వింటుకోవచ్చు. ఓకే అడ్డర్ కూడా మంచి అడ్డర్ అన్న. ఓకే అంటే ప్రజెంట్ అయితే 4వ జట్టు అయితే వెళ్ళిపోనండి అన్న. 4వ గురించి చెప్పండి అన్న. ఈయన ఒక 4 రోజులు అవుతుందన్న. ఈయనింది 4 రోజులు అవుతుంది. ప్రజెంట్ 6 లీటర్లు ఉన్నాయన్న పాలు దీని కాడ. దీని తర్వాత కొల్లా ఉంది దీనికి. ఓకే కోలా ఉందంట ఈయనిందంట 4 రోజులు అయితే అవుతుందంట మనకైతే ప్రజెంట్ అయితే. ఆవు ఇప్పుడే వచ్చిందన్న. 3 అయితే ఉంటుంది అన్న. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కలర్ అయితే వేసిందా అన్ని మళ్ళీ వేసింది 3 అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు సన్నకట్ట బాగుంది ఎంకల్ అట్టర్ క్వాలిటీ బాగుంది మనకైతే. పొద్దుగాల పాలు తీసేసి మంచి అంటే మంచి పాలు పాలు అయినాయి. డ్రాప్ ఏ ఆవుక డ్రాప్ గురించి లేన మొత్తం పాలు విండేసినాం. ఓకే ప్రజెంట్ దీని అయితే ఇప్పుడు 6 లీటర్లు వస్తున్నాయి అన్న. ఓకే ఎవరైనా రైతులు వచ్చే వాళ్ళు ఉంటే పిండుకొని తీసుకొని పోవచ్చు అన్న. ఓకే పాలు ఆవుల కాడ ఎలాంటిది అది ఉండదు అన్న. పాలు 2 బుట్టలు పిండుకొని తీసుకొని పోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఒకసారి దీని ధర కూడా అడుగుదాం. మనకైతే దీని కూడా మొగతోడు అంటుంది కదా. మొగదోడు ఉందన్న. ఓకే మనకు చూసుకోవచ్చు సన్నకట్ట చూసుకుందాం. ఏం ధర చెప్తున్నా అన్న దీనికి? చెప్పుడు 68,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు ఈ ఫైనల్ రేటు 60కి వస్తుంది అన్న. 60,000 వస్తుంది ఫైనల్ రేట్. ఫ్రెండ్స్ 60,000 అయితే వస్తా ఉంటాం. ఓకే చూసుకోవచ్చు. 5వ దశకి అయితే వెళ్ళిపోయినాను మనకైతే. ఇంకా అటర్ కాల్ చూడండి కొద్దిగా అయితే పాలు డ్రాప్ లేకుండా అయితే తీసేసిన అంటాను అయితే. ఓకే అన్న 5వ గురించి చెప్పండి అన్న. ఏంది 4 రోజులు అవుతుందన్న. ఓకే జున్ను పాలు ప్రజెంట్ 5 లీటర్లు ఇస్తుందన్న. పూటకి వచ్చేసి 5 లీటర్లు అయితే ఇస్తా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే. ప్రజెంట్ ఈయన ఎన్ని రోజులు అవుతుందన్న? 4 రోజులు అవుతుంది. ఓకే ఇది ఇప్పుడు ఈయన ఎన్ని అవుతానా? 3 5 ఉంటుంది. ఓకే ఆల్మోస్ట్ అయితే జెర్సీ బ్రీడ్ మొత్తం. జెర్సీ బ్రీడ్ అన్న. ఓకే ప్రజెంట్ చూసుకోవచ్చు ఫ్రెండ్ మనకైతే పాలు అయితే రెడీ ఉంటా. మనకైతే ఎవరైనా రైతులు వచ్చారంటే పాలు చెక్ చేసుకొని తీసుకుపోండి మనకైతే. అండ్ చూసుకోవచ్చు ఇంకా అటర్ కాల్ చూడండి. అండ్ అన్న ఇది మనకు ఇప్పుడు రెడీ ఉన్న పాలు చెప్పండి అన్న. ప్రజెంట్ అయితే 4 లీటర్లు ఇస్తుందన్న. 5 లీటర్లు వస్తుంది అన్న. 5 లీటర్లు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 5 లీటర్లు అయితే ఇస్తుందంట మనకైతే. వస్తాయంట మనకైతే. దీని ధర ఏం చెప్తున్నాను? చెప్పుడు 60,000 చెప్తున్నానా. ఓకే ఫైనల్ 50,000 ఇస్తాను. ఫైనల్ 50,000 ఇచ్చేస్తాను ఫైనల్. చూసుకోవచ్చు ఈ విధంగా అవుతుంది మనకైతే. కనకట్టు బాగుంది ఇంకా అటర్ కాల్ బాగుంది. ఓకే మనమైతే 6వ దగ్గరికి వెళ్ళిపోండి అన్న. 6వ గురించి చెప్పండి అన్న. 2 రోజులు అవుతుందన్న. ఈయన 2 రోజులు అయితే జున్ను పాలు ప్రజెంట్ 6 లీటర్లు ఉన్నాయన్న. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏం బ్రీడ్? ఇది జెర్సీ సైవాల్ 2 మిక్స్ వస్తుంది అన్న. ఓకే జెర్సీ సైవాల్ 2 మిక్సింగ్ ఉందట బ్రీడ్ వచ్చేసి. అండ్ జెర్సీ సైవాల్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అండ్ జెర్సీ సైవాల్ బ్రీడ్ అయితే 2 మిక్సింగ్ ఉందట ప్రజెంట్ అయితే. ఇంకా అటర్ కాల్ చూడండి 2 రోజులు అయితే అవుతుందంట ఇది. అండ్ ప్రజెంట్ అన్న ఇది మనకు దీని దూడం ఉందన్న. అల్లాగా ఉందన్న. అల్లే ఉంది. ఓకే చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఎంతవరకు ఇస్తున్నాను పాలు? 6 లీటర్ జున్ను పాలు ఉన్నాయన్న పక్క. మురపాలు 6 లీటర్లు ఉన్నాయి. ఓకే మంచి పాలు ఒక 7 వరకు రావచ్చు అన్న. 7 ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఒక 7 వరకు అయితే ఆ ల్యాండ్ అసంతా గడుపు అది ఇక్కడ వస్తుంది. చూసుకోవచ్చు. ఓకే దీనికి ఏం ధర చెప్తున్నాను అందరూ? చెప్పు 75,000 చెప్తున్నానా. ఓకే ఫైనల్ 65,000 ఇస్తా. 65,000 అయితే ఫైనల్ రేట్. ఓకే 65,000 అయితే ఇస్తాడు అంత ఫ్రెండ్స్. ఇంత పెద్ద ఆవు ఇంత పెద్ద సైజు ఉంది. కాకపోతే నిన్నమ్మా నేను కాబట్టి ఇట్లా కనిపిస్తుంది మీకు అయితే చూసుకోవచ్చు. అండ్ ఓకే లాస్ట్ ఒక చెప్పనా. 4 రోజులు అవుతుందన్న. ఈయన ఓకే ప్రజెంట్ 4 లీటర్ ఇస్తుంది ఇప్పుడు. 4 లీటర్లు అయితే ఇస్తుందంట ఫ్రెండ్స్ మనకైతే. 4 రోజులు అయితే ఇస్తుందంట ఈయన మనకైతే. అండ్ ఇది మనకు వచ్చేసి ఈయన ఎన్నో అవుతానా? 3 అయితే ఉంటుంది అన్న. 3 అవుతా. ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈయన ఏంటంట 3 అవుతానంట మనకైతే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ అయితే అన్న ఇది ఇప్పుడు మంచి పాలు అయినాయి కదా. 4 లీటర్లు ఇస్తుంది అన్న ప్రజెంట్. ఓకే చూసుకోవచ్చు. రోజు మీద 8 లీటర్లు అయితే ఇస్తుందంట. ఏం ధర చెప్తున్నావు దీనికి? చెప్పుడు 58 చెప్తున్నానా. ఫైనల్ రేటు 50,000 ఇస్తా చూడన్న. ఫైనల్ రేట్ 50,000. 3 రోజులు 4 రోజులు అయ్యాటికి. ఇప్పుడు ఏనుంది అన్న అయితే ఇది 3 అయితే ఉంటుంది. 3 అవుతా. ఓకే అన్న ఓకే నెక్స్ట్ గో వెళ్ళిపోం రండి.